ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. పులివెందుల్లోను, ఒంటిమిట్టలోను, పులివెందులు రూరల్. సో చాలా దారుణంగా అధికార దుర్వినియోగం జరుగుతోంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే కార్యక్రమం జరుగుతోంది. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఈరోజు కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది. సో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం అంటే, ఎలక్షన్లకు సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు కూడా చూస్తే ఒక అమాయకమైన వాళ్ళు, అసలు క్రిమినల్ హిస్టరీ కూడా లేని వాళ్ళు వట్టి మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారితో తిరుగుతారన్న ఉద్దేశంతో, భయపడించాలన్న దీంతో భయం కల్పించాలి ప్రజల్లో, నాయకుల్లోనూ అని చెప్పేసి వాళ్ళను మొదటగా ఒక పెళ్లికి పోయిన వాళ్ళను కొట్టి, దారుణంగా కొట్టి, ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అది అందరూ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత మరుసటి రోజే మళ్ళీ రమేష్ యాదవ్ రామలింగారెడ్డి గారిని అదే విధంగా దారిలో వాళ్ళు ఏదో, అది ప్రచారానికి కూడా కాదు, ప్రచారం కూడా కాదు, ఒక ఇంట్లో వాళ్ళ బంధువులకు సంబంధించి, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళను రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు వెళ్తే వాళ్ళను వాళ్ళ మీద పడి వాళ్ళను నిజంగా చంపే అంత సిచ్యువేషన్ కల్పించిన పరిస్థితి అన్నమాట. పెట్రోల్ పోసి వాళ్ళ కార్ల పైన వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళకు అన్ని కూడా ఒక తలబల కొట్టి, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అంతా కూడా మా రమేష్ యాదవ్కి అయితే చెయ్యి కూడా ఇది చెయ్యి ఇరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా సినిమాలలో మనం చూస్తుంటాం, ఈ రకంగా ఉంది అని చెప్పేసి. సో అటువంటిది ఇప్పుడు మనం ఒరిజినల్ గా చూస్తున్నాం అన్నమాట. సో ఆ రకంగా ఎంత అధికార దుర్వినియోగం చూడండి, ఎప్పుడన్నా జరిగిందా? గతంలో ఫేర్ గా జరిగిన ఎలక్షన్స్ మనం చూసినాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్సీ మన రామ్ గోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ జరిగింది, ఫేర్ గా జరిగింది. ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది చేసిన పరిస్థితి లేదు. ఓట్లు ప్రజలు వేసినట్టున్నారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ కూడా కావడం జరిగింది. మొత్తం గతంలో 2024 ఎలక్షన్ కూడా జరిగింది. 2024లో ఇదే బీటెక్ రవి గారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏ విధంగా కూడా ఒక్క బూత్ లో కూడా రీకౌంట్ అడిగిన పరిస్థితి లేదు. అంటే అంత పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిపిన పరిస్థితి గతంలో అంతా కూడా.